ఈ విధముగా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి బట్టి నీకు వందనాలు. ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని చదివి ప్రభా నాయనా, ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతుండగా నువ్వు మాకు సహాయం చేయండి. దేవుని దగ్గర ప్రభా వాక్యం అందించడానికి నీవు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. ఆ బిడ్డ ప్రభా వాక్యాన్ని అందించడానికి నాయన నీ దైవ శక్తిని అనుగ్రహించండి, అభిషేకాన్ని అనుగ్రహించండి. ఆయన ద్వారా నీ వాక్యాన్ని మేము విని మేలు పొందేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని మేము మనసులో భద్రం చేసుకుని ప్రభా దాని ప్రకారం జీవించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు ప్రభా ఇంకా నీ యొక్క నామాన్ని ఎరగకుండా నీ యొక్క రక్షణలోనికి రాకుండా ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డలకు నీ మార్గాన్ని చూపించే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి. చేరి ఉన్న దైవజనుల్ని ప్రత్యేకముగా నువ్వు దీవించండి ప్రభా. మరి జరిగేటువంటి ఈ కార్యక్రమం అంతా నీ మహిమార్థమై జరిగించమని, నీకే మహిమ ఘనత వచ్చినట్లు చేయమని ఈ ప్రార్థన ప్రభు అని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్య ప్లీజ్. ప్రైజ్ లార్డ్ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడిన డాక్టర్ సందీప్ శాంసన్ అయ్యగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్యగారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్, కర్నూలులోని ప్రేమ గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువుని సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు, వారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. డాక్టర్ సందీప్ అయ్య గారు, దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడ్డారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. చక్కగా దేవుని స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు కృపను చూపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు ప్రేమన వార్లరా, మనము ఏప్రిల్ నెలలో మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకుని ఉన్నాం కదండి. మరి అనేకమైన సార్లు మనము ఈ గుడ్ ఫ్రైడే ప్యాసేజ్ ను చదివే ఉంటాం. గుడ్ ఫ్రైడేలో జరిగిన ప్యాసేజ్ లేదా గుడ్ ఫ్రైడే తర్వాత జరిగిన ప్యాసేజ్ ను చదివే ఉంటాం. ఆ చదువుకున్న ప్యాసేజ్ లో 4 సువార్తలలో కూడా ఒక కామన్ నేమ్ మనకు కనిపిస్తుంది అనమాట. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనము క్యారెక్టర్ స్టడీ చేయబోతున్నాం. క్యారెక్టర్ స్టడీ. ఆ వ్యక్తి ఎవరు అంటే అరిమతయ యోసేఫు. బైబిల్లో యోసేఫ్లు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆది కాండంలోనే యోసేఫ్ అనేటువంటి ఒక యోసేఫ్ను చూస్తాము. మరలా యేసుక్రీస్తు వారి తండ్రి గారైన యోసేఫ్ను మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఈ యోసేఫ్ మనకు కనిపిస్తూ ఉన్నాడు బైబిల్లో. మరి అరిమతయ యోసేఫ్ అనేటువంటి వ్యక్తి తన గురించి 4 సువార్తలలో కూడా ప్రస్తావించబడిందండి. ఏ విషయమైనా లేదా ఏ వ్యక్తి గురించైనా బైబిల్లో ఒకసారి కంటే ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడింది అంటే ఆ విషయమే కానీ ఆ వ్యక్తే కానీ ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన విషయము అనేది మనము గ్రహించాలి. ఏ విషయమైనా ఏ వ్యక్తి అయినా బైబిల్లో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది అంటే ఆ విషయమే కానీ ఆ వ్యక్తే కానీ ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన విషయము అనేటువంటిది మనము గమనించాలి, గుర్తించాలి. కాబట్టి అటువంటివి మనము మిస్ అవ్వకూడదు. కానీ చాలా సార్లు మనము అరిమతయ యోసేఫ్ గురించి 4 సువార్తలలో కూడా మరి మెన్షన్ చేయబడినప్పటికీ కూడా మనము ఎక్కువగా ధ్యానించం. తన మీద ఎక్కువగా ప్రసంగాలు వినం. తన క్యారెక్టర్ స్టడీ కూడా మనము చాలా తక్కువగా చేస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క మనస్సును, నా యొక్క మరి
అటెన్షన్ను అరిమతయ యోసెఫ్ వైపుకు తీసుకెళ్ళాడండి. నేను తన గురించి కాస్త క్యారెక్టర్ స్టడీ చేసినప్పుడు అనేకమైన విషయాలు మనకు నేర్చుకోవడానికి తనలో ఉంటూ ఉన్నాయి అనేటువంటిది నాకు అర్థమైంది ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనము మరి అటువంటి వ్యక్తి నుంచి అనేకమైన గొప్ప గొప్ప పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. మన జీవితంలో అనేకమైన సార్లు గొప్ప పాఠాలు అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ నుంచి మనం నేర్చుకుంటాం. Sometimes life's greatest lessons are learned from unusual people, unusual places. మనము ఊహించి ఉండమండి, కొన్నిసార్లు మనం ఊహించి ఉండం. అంటే వీళ్ళ నుండి కూడా మనం నేర్చుకోగలమా, లేదా ఈ విషయంలో నుండి కూడా మనం నేర్చుకోగలమా అని కూడా కొన్నిసార్లు అనుకుంటాం. కానీ కాస్త మనము కీన్ అటెన్షన్, కాస్త మనము లక్ష్య పెట్టినట్లయితే అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలం అనేటువంటిది నాకు అర్థమైందండి. సో అటువంటి ఒక వ్యక్తే అరిమతయ యోసేఫ్. అరిమతయ యోసేఫ్ ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సిలువ వేయబడి మరణించిన తర్వాత, సాధారణంగా ఆ రోజులలో ఎవరికైతే సిలువ వేస్తారో, సిలువ వేయబడిన వారికి మరి యూదుల సాంప్రదాయ ప్రకారము భూస్థాపనలు చేయరండి. బికాస్ దే వుడ్ హ్యావ్ గాన్ త్రూ అ పనిష్మెంట్. సిలువ వేయబడ్డం అనేటువంటిది ఒక శిక్ష, అది ఒక పనిష్మెంట్. కాబట్టి వారి బాడీస్ ని సాధారణంగా వారు ఏం చేసేవాళ్ళంటే, కాళ్ళు విరగొట్టి ఆ డెడ్ బాడీని సిలువ నుండి తీసి ఒక పెద్ద గుంతలో వాళ్ళు డంప్ చేసేవాళ్ళు యూజువల్ గా. మరి ఆ రోజు ఎంతమందిని సిలువ వేసి శిక్షించేవారో వారందరినీ కూడా భూమిలో ఒక గుంత దవ్వి ఆ గుంతలో ఆ డెడ్ బాడీస్ ను అలా మరి పరేసేవాళ్ళు. సో దట్ ఈస్ హౌ దే వుడ్ డూ. కానీ ఈ అరిమతయ యోసేఫ్ యేసుక్రీస్తుకు అలా జరగడము తను అలౌ చేయలా. తనేం చేస్తున్నాడు అనేటువంటిది మనం చూద్దామండి. మరి ఈ అరిమతయ యోసేఫ్ గురించి 4 సువార్తలలో కూడా ఉంది అని చెప్పాను కదండి, అది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 60. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 60వ వచనం వరకు ఉంటుంది. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46 వరకు ఉంటుందండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 53వ వచనం వరకు ఉంటుంది. అలాగే యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42. సో ఈ 4 సువార్తలలో ఈ యొక్క నేను చెప్పబడిన ప్యాసేజెస్ లో తన గురించి ఉంటుంది. కాబట్టి ఈ 4 సువార్తలలో కూడా ఈ 3-4 వచనాలు ఒక్కొక్క సువార్తల నుండి మనం చదువుకుందామండి. చదివినప్పుడే మనకు తన గురించి అర్థమవుతుంది. తను చేసిన పని ఏంటంటే, తను యేసుక్రీస్తు ఒక బాడీ కొరకు పిలాతు దగ్గరికి వెళ్ళి తను పర్మిషన్ అడిగాడు. పిలాతు పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు తనే వెళ్ళి ఆ సిలువ నుండి యేసుక్రీస్తు శరీరమును దించి ఆ శరీరమును శుభ్రపరిచి దానికి పూయాల్సిన ఆ ద్రవ్యాలన్నీ కూడా పూసి ఒక సన్నటి ఖరీదైన నారబట్టతో ఆ శవంను చుట్టి తనే మోసుకెళ్ళి తన కొరకు త్రవ్వించిన ఒక సమాధి తోటలో తన కొరకు తవ్వించుకున్న సమాధిలో యేసుక్రీస్తు శరీరమును ఉంచి ఆ సమాధి యొక్క బండరాయిని ముఖద్వారమును బండతో తనే తోసి మూసేస్తాడు. సో ఈ 4 సువార్తలలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. ఇంతకంటే అనేకమైన విషయాలు కనిపిస్తే మనము వాటిని చూసుకోబోతున్నాం. సో he himself goes to Pilate, takes permission, comes to the cross, takes down the body of Jesus, cleanses it, wraps it with the linen. He himself carries the body, puts it in the tomb that was his own tomb, and rolls the stone by himself. తనే వేసేస్తాడనమాట. సో ఇంత పని చేశాడండి. ఆ తర్వాత ప్రేమను దేవుని బిడ్డలారా, తను ఎక్కడ కూడా లేఖనాలలో మరలా కనిపించాడు. ఎక్కడ కూడా లేఖనాలలో కనిపించడండి. సో
అక్కడ మాత్రమే అంతవరకే తన గురించి ప్రస్తావించబడింది. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత గాని, లేదా అపోస్తల కార్యములు గాని, రోమిలకు రాసిన పత్రికలో గాని, లేదా ఏ పత్రికలలో గాని అరిమతియ యోసేఫ్ గురించి మెన్షన్ కూడా చేయబడలా. సో హిస్ వర్క్ ఈజ్ స్టిల్ దేర్, అక్కడ వరకే రాయబడింది అనమాట. సో నేను అనుకుంటాను కదా, ఒకవేళ అరిమతయ యోసేఫు ఈ కార్యము చేయకపోయి ఉండింటే, అనగా యేసుక్రీస్తు శరీరమును తన సమాధిలో తను పెట్టకపోయి ఉంటే, ఈరోజు తెరవబడిన సమాధి అనేటువంటిది ఉండేది కాదు. ఎంతమంది యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మేవారు కారు. ఎందుకంటే ఈరోజు ప్రేమల దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలైన తర్వాత కూడా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ఖాళీ సమాధి ఉంది, తెరవబడిన సమాధి ఉంది అంటే అది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. ఈవెన్ టుడే ఇట్ స్టాండ్స్ అవుట్ యాజ్ అ విట్నెస్. మరి ఒకవేళ ఈ అరిమతయ యోసేఫు ఈ పని చేయకపోయి ఉంటే, బహుశా యేసుక్రీస్తు శరీరము కూడా మిగతా వారి వల్లే ఒక గుంతలో పడేసే వాళ్ళేమో. గుంతలో పడేసినా ఎక్కడ పడేసినా కూడా యేసుక్రీస్తు అయితే 3వ దినం తిరిగి లేచేవాడు. కానీ ఎవరికి తెలిసేది? వాట్ వుడ్ ద ప్రూఫ్ బి? ఈరోజు మనకు ఒక ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి అనేటువంటిది మనకు ఒక నిరీక్షణ కల్పిస్తున్నది. ఈ రోజుకి కూడా అది ప్రపంచంలో అలాగే ఉంది. కానీ అది చేసింది ఎవరు అంటే అరిమతయ యోసేఫ్. కాబట్టి వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ వాట్ హి హస్ డన్. తను చేసిన పనిని మనము తక్కువ చేసి మాట్లాడలేము, అసలు నిర్లక్ష్య పెట్టడానికి లేదు. అనేకమైన సార్లు మనము శిలువ కార్యము గురించి ధ్యానించుకుంటాం, పునరుత్థానము గురించి ధ్యానించుకుంటాం. కానీ ఈ శిలువ మరణము, పునరుత్థానము మధ్యలో జరిగిన ఈ చిన్న పని ఎంత గొప్ప నిరీక్షణను మనకు కలిగిస్తుందో, ఎంత అవసరమో దీనిని మనము చాలాసార్లు ధ్యానించము, పట్టించుకోము, అసలు లక్ష్య పెట్టాం. బట్ టుడే వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. చాలా గొప్ప పని చేశాడు. దాన్ని బట్టి ఈరోజు ఖాళీ సమాధి అనేటువంటిది ఉంది. ఈ రోజుకి కూడా మనము ఆ ఖాళీ సమాధిని చూసినప్పుడెల్లా కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. అదేంటంటే, నా దేవుడు, నా యేసుక్రీస్తు, నా రక్షకుడు సజీవుడు, సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. జీసస్ ఈజ్ లివింగ్. కాబట్టి మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. కానీ ఆ ఖాళీ సమాధి, ఆ సమాధిని మరి కల్పించిందే అరిమతయ యోసేఫ్ అనేటువంటిది మనం మర్చిపోకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి అరిమతయ యోసేఫ్లో అనేకమైన మంచి గుణాలు ఉన్నాయండి. వాటిని మనము నేర్చుకుందామండి. మనము కూడా ఆ రీతిగా ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. సో ముందుగా నేను మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 60 వరకు చదువుతానండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతనికి అప్పగించనాజ్ఞాపించును. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాతిని పొర్లించి వెళ్ళిపోయెను. సో ఇందులో మనకు కనిపించే తన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేఫు అను ఒక ధనవంతుడు. అంటే అరిమతయ యోసేఫ్ అనేటువంటి వ్యక్తి ఒక ధనవంతుడు. హీ వాజ్ ఎ రిచ్ పర్సన్. తను రిచ్ పర్సన్ అంటే ధనవంతుడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అంటే ఏంటి దాని అర్థము? హీ వాజ్ ఎ రిచ్ పర్సన్ విత్ రైట్ వాల్యూస్. సాధారణంగా ప్రేమన దేవుని బిడ్డలారా, ధనవంతులు అనగానే వాళ్ళు నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, దేవునిని ఎక్కువగా నమ్మరు, వారికి ఎక్కువగా డబ్బు పిచ్చి ఉంటుంది, డబ్బు మీదే వారికి వ్యామోహము, ఎక్కువగా వాళ్ళు
డబ్బు 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 అనే ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు గురించే తలంపులు, ఎలా సంపాదించుకోవాలి, నా ధనమును ఎలా ఎక్కువ చేసుకోవాలి, నాకు ఎందులో లాభం ఉంటుంది, ఈ రకంగానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని గురించిన జ్ఞానము లేదా దైవ భక్తి ఇటువంటి వారిలో ఉండవు అనేటువంటిదే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అండ్ విచ్ ఇస్ ట్రూ. అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ అలాగే ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద రిచ్ పీపుల్, దే ఆర్ యూజువలీ ఫార్ ఫ్రమ్ గాడ్. ఎందుకు? యూజువలీ దే ఆర్ మనీ లవర్స్, దే ఆర్ ప్రాఫిట్ సీకర్స్. వారి తలంపు అంతా కూడా డబ్బు డబ్బు డబ్బు. వారి తలంపు ఆలోచన అంతా కూడా నేను ఎక్కడ పెడితే నాకు లాభం వస్తుంది, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత నేను రాబట్టుకోగలను, ఈ రకంగానే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ దేవుడని, దైవభక్తి కానీ, దేవుని కార్యములని, దేవుని సేవ చేయడం అని ఇటువంటివి యూజువల్ గా వారిలో ఉండవు. అందరూ అని చెప్పను కానీ సాధారణంగా. కాబట్టి వారు చాలా వరకు అట్లా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ధనవంతుల గురించి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నారు. ఏమని అన్నారు? మరి ఒక 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 ఒంటెనను ఒక సూదిలో నుండి ఆ ఒక సూదిలో ఉండే రంధ్రంలో నుండి దాటగలదేమో గాని ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అనేటువంటి మాట యేసుక్రీస్తు వారే అన్నారు. ఏమన్నారు? ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అ క్యామెల్ టు గో త్రూ ద ఐ ఆఫ్ అ నీడిల్ దాన్ ఫర్ సమ్వన్ హూ ఇస్ రిచ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకన్నారంటే దీనిని బట్టి అన్నారు. ఎందుకు? వారి ఆలోచన, వారి తలంపులు ఎక్కువగా, వారి ప్రేమ అంతా కూడా డబ్బు మీదే ఉంటుంది, వారి మనసు అంతా డబ్బు మీద ఉంటుంది. కాబట్టి సాధారణంగా యేసుక్రీస్తు వారు అన్నారు, బట్ దిస్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ యోసేఫ్ అనేటువంటి ఈ ధనవంతుడు అందరి ధనవంతుల వలె కాదు. ఈ వ్యక్తి వేరేగా ఉన్నాడు. ప్రేమన వారలారా, ఈ వ్యక్తి ఎవరంట? యేసు క్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. మత్తయి రాసిన సువార్త 27:57 అలాగే స్టార్ట్ అవుతుంది. యేసు క్రీస్తు శిష్యుడైన అరిమతయ యోసేఫు ధనవంతుడు అనేటువంటి మాట ఉంటుంది అనమాట. హీ వాజ్ అ రిచ్ మ్యాన్ బట్ విత్ ద రైట్ ప్రయారిటీస్. ఈరోజు మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, మనము ధనవంతులుగా ఉన్నా లేకపోయినా, మనకు మరి కావాల్సిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించినప్పటికీ కూడా, లేదా ఎంత అవసరమో అంత ఇచ్చినప్పటికీ కూడా, మనం ఏ స్థితిలో ఉన్నా, ధనం విషయంలో, ఆస్తి విషయంలో ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, డూ ఐ హ్యావ్ రైట్ ప్రయారిటీస్? నాకు సరి అయిన విలువలు ఉన్నాయా అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ప్రేమన దేవుని బిడ్డలారా, అరిమతయ యోసేఫ్ అనేటువంటి ఈ వ్యక్తి ధనవంతుడైనప్పటికీ కూడా హీ హ్యాడ్ రైట్ ప్రయారిటీస్. అది చాలా ప్రాముఖ్యమైన అని మనం గమనించాలి. ఇక్కడ తన గురించి మనము చూసేటువంటి రెండో విషయం మనం చూద్దామండి. మార్క్ రాసిన సువార్త, లేదా మనము లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50-53. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అంటే దాని అర్థం ఏంటి? యూదుల పట్టణపు సభ్యుడైన అంటే ఆ రోజులలో సన్హద్రిన్ అనేటువంటి ఒక సభ ఉన్నింది. సన్హద్రిన్ అనేటువంటి ఒక కౌన్సిల్. ఇది ఒక రిలీజియస్ కౌన్సిల్. ప్రేమన దేవుని బిడ్డలారా, రిలీజియస్ కౌన్సిల్. ఇందులో 70 మంది యాజకులు, అనగా యాజకులు లాంటి వాళ్ళు, రిలీజియస్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. రిలీజియస్ పీపుల్, మతపరమైన నాయకులు. దే వర్ నాట్ పొలిటికల్ లీడర్స్, దే వర్ రిలీజియస్ లీడర్స్. అందులో ఒక వ్యక్తి అరిమతయ యోసేఫ్. సో నంబర్ 1 మనం ఏం చూసామంటే, హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ ద రైట్ వాల్యూస్. మరి సరి అయిన విలువలు కలిగి ఉన్న ధనవంతుడు అనేది తనలో ఉండేటువంటి మొదటి లక్షణం. అయితే రెండవ లక్షణం ఏంటంటే, హీ వాజ్ అ రిలీజియస్ మ్యాన్. మతపరంగా కూడా చాలా మంచి వ్యక్తి, రిలీజియస్ పర్సన్. సన్హద్రిన్లో ఒక మరి సభ్యుడు.
ప్రేమల వాళ్ళరా, మరి ఈ రిలీజియస్ పీపుల్ ఆ రోజులలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రమును కరెక్ట్ గా పాటించేవాళ్ళండి. పిన్ టు పిన్, డాట్ టు డాట్ వాళ్ళు పాటించేవాళ్ళు. సాధారణంగా ఒక మంచి రిలీజియస్ పర్సన్ అయితే, అంటే దేవుని శాస్త్రమును, ధర్మశాస్త్రమును, మోషే ద్వారా దేవుడిచ్చిన శాస్త్రమును కరెక్ట్ గా పాటించడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళు. సో అది కూడా ఇంపార్టెంటే. సో బీయింగ్ రిలీజియస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మతపరంగా కూడా మనం కరెక్ట్ గా ఉండాలి. ఏంటి బీయింగ్ రిలీజియస్ అంటే ఫాలోయింగ్ ద లాస్ అండ్ రూల్స్ సెట్ బై గాడ్. దేవుడిచ్చిన రూల్స్ ను, లాస్ ను, ధర్మశాస్త్రంను ఫాలో చేయడమే బీయింగ్ రిలీజియస్. సో ఇది రిలీజియస్ కంటే మతపరంగా కరెక్ట్ గా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే బాహ్యమైనది. వారు ఎక్కువగా కొంతమంది రిలీజియస్ పీపుల్ ఆ రోజులలో వారు చేసే పొరపాటు ఏంటంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇది ప్రాముఖ్యమే, కానీ దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. నేను లోపల ఎలా ఉన్నా పర్లాగానే బాహ్యంగా బయట నేను అందరికీ కనిపించే విధంగా కరెక్ట్ గా కనిపించాలి అని దానికి మాత్రమే వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఖండించేవాళ్ళు. కానీ వాస్తవానికి బాహ్యంగా కరెక్ట్ గా ఉండాలి, మరి అంతరంగంలో కూడా మనం కరెక్ట్ గా ఉండాలి. సో ఈ వ్యక్తి బాహ్యంగా కరెక్ట్ గా ఉన్నాడు మతపరంగా. సో హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. కానీ అంత మాత్రమే కాదు, తను యేసుక్రీస్తు శిష్యుడు అనేటువంటి మాట రాయబడింది కాబట్టి హీ వాజ్ ఆల్సో అ రైచియస్ పర్సన్. రైచియస్నెస్ అనేటువంటిది అంతరంగానికి సంబంధించింది, రిలీజియస్నెస్ అనేటువంటిది బాహ్యమైనది. సో రెండు రకాలుగా మనం చూస్తే ఈ అరిమతియ యోసేఫు ప్రేమన దేవుని బిడ్డరా, అవుట్వర్డ్, ఇన్వర్డ్ రెండు రకాలుగా కూడా గుడ్ పర్సన్. I hope you're understanding what I'm trying to say. I'm not just saying he was very religious person. I'm also saying he was also a righteous person. మనం అందరము కూడా ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. చాలా సార్లు చాలా మంది ఏం చేస్తారంటే బాహ్యంగా నేను బాగుంటే చాలు, దే ఓన్లీ ఫోకస్ ఆన్ ది అవుట్వర్డ్. కాబట్టి అందరికీ కనిపించేది బయట ఉండే నా ఒక ప్రవర్తన కదా అని చెప్పేసి అందరి ముందు బాగున్నట్లుగా వారు బిహేవ్ చేస్తారండి, ప్రవర్తిస్తారు. కాబట్టి అందరూ ఈజ్ అ గుడ్ మ్యాన్, గుడ్ ఉమెన్ అని అంటారు. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు, నాలుగు గోడల మధ్యలో మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, అది చాలా ఇంపార్టెంట్. సో మనము బాహ్యంగా ఉన్నా మరి ఇన్వర్డ్ గా కూడా రెండు రకాలుగా మనం ఎలా ఉండాలంటే బాగుండాలి. ఎందుకంటే తన గురించి రాయబడిన రెండో మాట ఏంటంటే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50 నుంచి నేను చదువుతున్నానండి. అరిమతియాను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు అనే మాట రాయబడింది. అతడు సజ్జనుడు, నీతిమంతుడు. సో హీ వాజ్ అ రైచియస్ పర్సన్. సో మూడు విషయాలు మనం చూసామండి అరిమతియ యోసేఫ్ గురించి. మూడు విషయాలు మనం చూసాం. ఒకటి, హీ వాజ్ అ రిచ్ పర్సన్ విత్ రైట్ వాల్యూస్. సరి అయిన విలువలు కలిగి ఉన్న ధనవంతుడు, తనలో ఉండే మొదటి మరి గుణం. రెండో గుణం ఏంటంటే మతపరంగా కరెక్ట్ గా ఉన్నాడు. హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్, అంటే ఎక్స్టర్నల్ గా కరెక్ట్ గా ఉన్నాడు. మూడవది, హీ వాజ్ అ రైచియస్ పర్సన్, సజ్జనుడు, నీతిమంతుడు. అంటే అంతరంగంగా కూడా, స్పిరిచువల్ గా కూడా తను కరెక్ట్ గా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. సాధారణంగా పరిసయ్యులు, సద్దెకీయులు వీరందరూ కూడా బాహ్యంగా మాత్రమే కరెక్ట్ గా ఉన్నట్టుగా కనిపించే వాళ్ళు, కానీ అంతరంగంలో లోపల వారిలో చాలా కుళ్ళు, చాలా ఈర్ష్య, గర్వము, పాపము, రహస్య పాపాలు కదా, ఇటువంటివి చాలా ఉన్నాయి. కానీ ఊరికేనే ట్రెడిషన్ పరంగా, సాంప్రదాయ పరంగా బయటికి మట్టుకు బాగున్నట్లుగానే వాళ్ళు కనిపించేవాళ్ళు. అందుకనే వారిని చూసి యేసుక్రీస్తు వారు చాలా బలమైన మాటను వాడాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, సున్నము కొట్టిన సమాధుల వల్లే మీరున్నారు. యు ఆర్ లైక్ వైట్ వాష్డ్ టూమ్స్. సున్నము కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు అనేటువంటి మాట చెప్పేవాడు అనమాట. అంటే ఒక సమాధిని మనం గమనిస్తే
బయట నుండి చక్కగా సున్నము మరి పూస్తాము, వీలైతే మరి మార్బుల్ స్టోన్ వేయిస్తాం, గ్రనైట్ స్టోన్ వేయిస్తాం, చక్కగా అందులో మరి పేర్లు రాయిస్తాం, దేవుని వాక్యాలు చెక్కిస్తాం, అన్ని చేస్తాం, సిలువ పెడతాం. కానీ ఆ సమాధిని లోపల ఏముంటుందంటే కుళ్ళిపోయిన శవము, జీవము లేని ఒక దేహము. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ సైడ్. ఇన్ఫాక్ట్ ఇంకొంతకాలం అయితే కుళ్ళిపోయి కంపు వాసన వచ్చి చాలా మరి మరి చాలా మరి డర్టీగా, చాలా మరి అన్క్లీన్ గా ఉంటుంది లోపలేమో. కానీ బయటేమో మార్బుల్ స్టోన్, గ్రనైట్ స్టోన్. గమనిస్తున్నారా? కొంతమంది జీవితాలు అలా ఉంటాయి, బాహ్యంగా బాగుంటాయి కానీ లోపల కుళ్ళు, కంపు, పాపము, ద్వేషము, ఈర్ష్య, గర్వము, అవినీతి ఇవన్నీ కూడా ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలారా. కానీ అరిమతేయ యోసేఫ్ అలా కాదు. హీ వాజ్ క్లీన్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. సన్హెద్రిన్ లో ఆ సభలో ఒక వ్యక్తిగా ఉండడం మనం చూస్తున్నాం. అంటే హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం ఉంటుంది అతడు సజ్జనుడు, నీతిమంతుడు. హీ వాజ్ ఆల్సో అ రైచియస్ పర్సన్. ఆ తర్వాత ప్రేమ వర్లరా అతడు మరి చాలా రెస్పెక్టెడ్ పర్సన్. నాలుగవది ఏంటంటే హీ వాజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్. ఎంతో మరి సమాజములో గౌరవమును పొందిన వ్యక్తి, రెస్పెక్టెడ్ పర్సన్. సాధారణంగా ప్రేమన వాళ్ళరా మనము రెస్పెక్ట్ సంపాదించాలే కానీ కమాండ్ చేయకూడదని. చాలా వరకు మనం ఎలా ఉంటామంటే రెస్పెక్ట్ ను, గౌరవమును మరి బై ఫోర్స్, బలవంతంగా నేను పొందుకోవాలి అన్నట్లుగా మనము కొన్నిసార్లు ఆశిస్తూ ఉంటాం. పిల్లల దగ్గరే కానీ, ఫ్రెండ్స్ దగ్గరనే కానీ, లేదా మన కొలీగ్స్ దగ్గర, మన హయ్యర్ అథారిటీస్ దగ్గరే కానీ, మరి సంఘంలోనే కానీ, తోటి విశ్వాసుల మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటామంటే నన్ను రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి అని మనము ఆశిస్తుంటాం, దాన్ని కమాండ్ చేస్తుంటాం, డిమాండ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా అలా కమాండ్ చేసుకొని తెచ్చుకున్న రెస్పెక్ట్ జెన్యూన్ రెస్పెక్ట్ కాదు. మనకు జెన్యూన్ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం నిజంగా ఈ రీతిగా జీవిస్తే. అంటే వెన్ యూ లివ్ అ రైచియస్ లైఫ్ బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. బాహ్యంగా, అంతరంగంలో రెండు రకాలుగా కూడా మనము ఇన్ అండ్ అవుట్, బయట ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉంటే మనల్ని ఎవరు రెస్పెక్ట్ చేయరండి. కానీ ఇన్ అండ్ అవుట్, అందరూ ఉన్నా ఎవ్వరు లేకపోయినా మనము కరెక్ట్ గా జీవిస్తే ఎప్పుడైతే ప్రజలు దాన్ని గమనిస్తారో వారంతకు వాళ్ళే మనకు రెస్పెక్ట్ ఇస్తారండి. సో ఆ రీతిగా ఈ అరిమతేయ యోసేపు ఒక గౌరవించబడిన వ్యక్తి. హీ వాజ్ అ రెస్పెక్టెడ్ మ్యాన్. సో అటువంటి రెస్పెక్ట్ ను మనము సంపాదించుకోవాలి. ఆ రీతిగా మనం ఉండాలి ప్రేమన వార్లరా. సో 4 విషయాలు మనం చూసామండి. హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ ప్రయారిటీస్, నంబర్ 1. నంబర్ 2, he was a religious man. Number 3, he was a righteous man. Number 4, he was a respected man. ఐదవది, తనలో ఉండేటువంటి ఐదవ గుణం ఏంటంటే ఇందాక మనం చదువుకున్నామండి, సన్హద్రిన్లో ఒక సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా మిగతా వారు ఏదైతే చెప్పారో దానికి తను సమ్మతించలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు? మిగతా వారందరూ కూడా ఏమని చెప్పారంటే సన్హద్రిన్లో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు నిజమైన మరి యేసుక్రీస్తు రక్షకుడు కాదు, మెస్సయ్య కాదు, తను ఊరికినే నేను దేవుని కుమారుని అని చెప్తూ ఉన్నాడు, కాబట్టి అతన్ని సిలువ వేయాలి, అతనిని అరెస్ట్ చేయాలి, యేసుక్రీస్తును శిక్షించాలి అనేటువంటి ఒక కన్క్లూజన్ కు సన్హద్రిన్ వచ్చేసింది. కానీ సన్హద్రిన్లో ఇద్దరు ఉండినారు. ఒకరు అరిమతేయ యోసేఫు, మరొకరు నికోదేము. వీరిద్దరు కూడా యేసు క్రీస్తును నమ్మిన వాళ్ళు. వీళ్ళు సన్హద్రిన్లో ఉన్నప్పటికీ కూడా, సన్హద్రిన్లో భాగంగా సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా మిగతా సభ్యుల వలె కాక వీరిద్దరూ మాత్రము యేసు క్రీస్తును నమ్మారండి. యేసు క్రీస్తే మెస్సయ్య అనే విషయాన్ని నమ్మి రహస్యంగా యేసుక్రీస్తును వెంబడిస్తూ యేసుక్రీస్తుకు రహస్య శిష్యులుగా ఉన్నారు.
ఎవరు? అరిమతియా యోసేపు, నికోడిమస్, వీరిద్దరు కూడా. అందుకనే కదా ఒకసారి నికోదేము కూడా ఏం చేస్తాడంటే, దేవుని వాక్యం అంటుంది రాత్రి వేళ తను ఏం చేశాడు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఎందుకు రాత్రి వేళ? పగలు అందరికీ తెలిసినట్లుగా వెళ్తే సన్హద్రిన్లో ఉండి కూడా నువ్వు యేసుక్రీస్తు నమ్ముతున్నావా అని చెప్పి బహుశా వారు బహిష్కరించే వాళ్ళేమో, సస్పెండ్ చేసేవాళ్ళు. కాబట్టి రహస్యంగా రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నేనేం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్నను అడిగాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు నికోదేముతో అంటున్నాడు, నీవు తిరిగి జన్మించాలని చెప్పినప్పుడు, ఈ వయసులో నా తల్లి గర్భంలో నేను ఎలా వెళ్ళగలను, తిరిగి ఎలా జన్మించగలను అనేటువంటి ప్రశ్న వేస్తాడు. సో ఆ కాన్వర్సేషన్ మనకు తెలుసు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నికోడిమస్ ఆల్సో వాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్, అ సీక్రెట్ డిసైపుల్. అలాగే అరిమతియా యోసేఫ్ కూడా యేసుక్రీస్తుకు రహస్య శిష్యుడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నామండి. లూకా రాసిన సువార్త 23:51. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక, అంటే ఎవరు? సన్హద్రిన్లో ఉన్న మిగతా 68 మంది వారి యొక్క ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక కదా, సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. సో హీ వాజ్, తనలో ఉండే మరి 5వ గుణం ఏంటంటే, హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్. తప్పుడు ఆలోచనకు, తప్పు పనులకు వ్యతిరేకించిన వ్యక్తి. ఈ గుణము కూడా చాలా ప్రాముఖ్యం ప్రేమన దేవుని బిడ్డలారా. ఈ గుణము కూడా చాలా ప్రాముఖ్యం. సాధారణంగా విశ్వాసులలో ఉండేటువంటి మరి ఒక మైండ్ సెట్, మనస్తత్వం ఏంటంటే, ఇది తప్పుడు పని అని తెలిసినప్పటికీ, ఇది తప్పుడు ఆలోచన అని తెలిసినప్పటికీ కూడా, అందరూ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక్కరినే ఎందుకు వ్యతిరేకించాలి, నేను ఒక్కరినే ఎందుకు మరి అడ్డంగా నిలబడాలి అని చెప్పి గుంపులో కలిసిపోతూ ఉంటాం. వై షుడ్ ఐ స్టాండ్ అవుట్, నేను ఎందుకు ఆడ్గా కనిపించాలి అని చెప్పి అందరూ చేసే తప్పులు, అందరూ వెళ్ళే మార్గంలోనే కొన్నిసార్లు మనం కూడా వెళ్తూ ఉంటాం. అది చాలా బాధాకరమైన విషయం. దేవుని వాక్యం అది మనకు నేర్పించట్ల. దేవుని వాక్యం వాస్తవానికి, లేదా యేసుక్రీస్తు జీవితం కానీ, అరిమతియా యోసేఫు జీవితం కానీ మనం గమనిస్తే మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచమంతా కూడా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అది తప్పు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ప్రపంచాన్నైనా మనం ఎదురించి ఆ మార్గంలో వెళ్లకుండా ఉండడమే యేసుక్రీస్తు నిజమైన శిష్యుని యొక్క లక్షణం. A sign of a true disciple of Jesus Christ ఏంటంటే, మెజారిటీ ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా, మనము సింగిల్ గా ఉన్నా, మనం మైనారిటీగా ఉన్నా కూడా, అది తప్పు కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళను, ఇది తప్పు పని కాబట్టి ఈ కార్యం నేను చెయ్యను అని మనం నిలబడగలగాలి. we should resist. ఆ రీతిగా ఉండేటువంటి వ్యక్తి అరిమతియా యోసేఫ్. మీరే ఆలోచించండి, 70 మంది ఉండేటువంటి ఒక సన్హద్రిన్ సభలో తనొక్కడు, ఆ తర్వాత నికోదేము, ఇద్దరు మాత్రమే వారందరికీ వ్యతిరేకంగా నిలబడటం అనేటువంటిది చిన్న విషయం కాదు. కానీ దేవుని వాక్యం అంటుంది, వారి ఆలోచనకును వారి పనికిని సమ్మతింపక వాళ్ళు ఏం చేశారంట, వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుని రాజ్యం కొరకు ఏం చేశాడు, ఎదురు చూశాడు. సో హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్. ప్రతి దానికి మనము రెసిస్ట్ చేయడం అనేది కాదు, కానీ రాంగ్ ఐడియాస్, తప్పుడు ఆలోచన, తప్పుడు పనులకు మనము సమ్మతించకూడదు. అది ఎవ్వరు చేసినా, మన సొంత వారే చేసినా, మన కుటుంబీకులే చేసినా, మన సంఘంలో ఉన్న సభ్యులే చేసినా, తోటి విశ్వాసులే చేసినా తప్పే. మనం సమ్మతించకూడదు. తప్పే. 10 మంది చేశారు కాబట్టి తప్పు కరెక్ట్ అవ్వదు ప్రేమన దేవుని బిడ్డలారా. 100 మంది ఆ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి తప్పు మార్గం సరి మార్గం అవ్వదు.
కొన్నిసార్లు మనం లోకంలో అదే చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయం కొరకు మరి లంచం ఇస్తేనే పని జరుగుతుంది అన్నప్పుడు, అందరు ఇస్తున్నారు కదా, నేను కూడా ఇస్తే సరిపోతుంది కదా, నేను ఒక్కనే ఎందుకు ఎదురు తిరగాలి, నేను ఒక్కనే ఎందుకు ఇవ్వకుండా ఉండాలి, నాకు కూడా పని జరగాలి కదా అని చెప్పేసి అందరు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇచ్చేస్తుంటాం కొన్నిసార్లు. ఈరోజు మనం ఆలోచించాలి, ఎక్కడైతే యేసుక్రీస్తు కొరకు మరి మనం నిలబడాలో అక్కడ నిలబడగలగాలి. దేవుని వాక్యము కొరకు, దేవుని మార్గము కొరకు, మరి బైబిల్ విలువల కొరకు ఎక్కడైతే మనం రెసిస్ట్ చేయాలో అక్కడ చేయగలగాలి. ఆ హృదయం మనకు ఉండాలి. అరిమతయి యోసేఫ్లో అది మనం చూస్తున్నాం. తనలో మనం చూసేటువంటి మరొక గుణం ఏంటంటే, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు అనే మాట రాయబడింది. అంటే హీ వాజ్ కింగ్డమ్ సీకర్. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉన్నాడంట. మనలో ఎంతమంది దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉంటూ ఉన్నామండి? అనేకమైన సార్లు అనేకమైన వాటి కొరకు మనము భౌతికమైన వాటి కొరకు కనిపెట్టి ఉంటూ ఉన్నాం. ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాం. భౌతికమైన ఆశీర్వాదముల కొరకు, భౌతికమైన మరి వస్తువుల కొరకు, భౌతికమైన రిలేషన్షిప్స్ కొరకు ఎంతసేపు మనము వీఆర్ కన్సర్న్డ్, వరీడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎర్త్లీ థింగ్స్, వరల్డ్లీ థింగ్స్. కానీ ఎంతమంది నిజంగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉంటూ ఉన్నాం? హౌ ట్రూలీ ఆర్ జెన్యూన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ సీకింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్? ఈరోజు మనం ఆలోచిద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు వారు అదే మాట అన్నారు కదండి, మీరు మొదట నా నీతిని, దేవుని రాజ్యమును వెతకండి. మొదట యు సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన రాజ్యమును, నీతిని మొదట మనం వెతకాలి. అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ వేరే వాటి కొరకు మనం వెతుకుతున్నాం, వాటి వైపు పరిగెడుతూ ఉన్నాం, వాటిని వెంటాడుతున్నాం. కానీ దేవుని రాజ్యమును మనం పట్టించుకోవట్లా, వెదకట్లా, కనిపెట్టి ఉండట్లేదు. ఈరోజు ఆలోచిద్దామండి. అరిమతయి యోసేఫు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రోజుననే ఇంకనూ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉండేటువంటి వ్యక్తి. నేను అనుకుంటాను కదా, తను మొదట దేవుని రాజ్యమును వెతికాడు కాబట్టే దేవుడు ఇవన్నీ తనకు అనుగ్రహించాడు. ఏమేమి ఇచ్చాడు? ధనమునిచ్చాడు, మంచి స్థితినిచ్చాడు, సన్హద్రిలో మంచి హోదానిచ్చాడు, సమాజంలో మంచి గౌరవంనిచ్చాడు, మంచి మరి మనస్సునిచ్చాడు. గమనిస్తున్నారు? హీ వాజ్ అ రైచియస్ మ్యాన్, రిలీజియస్ మ్యాన్, రెస్పెక్టెడ్ మ్యాన్, రిచ్ మ్యాన్. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే దీనిని బట్టి. దిస్ వాజ్ ద కీ ఏంటంటే హీ వాజ్ అ కింగ్డమ్ సీకర్. దేవుని రాజ్యమును వెతికేటువంటి వ్యక్తి. మనము దేవుని రాజ్యమును పక్కకు పెట్టి వీటన్నిటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. నాకు ధనము కావాలి, గౌరవము కావాలి కదా, నాకు సమాజంలో గౌరవం కావాలి, హోదా కావాలి, స్థితి కావాలి, మంచి ఆస్తి, వీటి కొరకు ఎత్తుకుతున్నాం. బట్ టుడే లెట్ us అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద అదర్ వే రౌండ్. మనము రాజ్యము వైపు పరిగెడితే ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి. హల్లెలూయా. దట్ ఈస్ ద కీ. సో అరిమతయి యోసేఫ్కు ఆ విషయం తెలుసు ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి హీ హ్యాడ్ రైట్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. సో ఎన్ని చూసుకున్నామండి? హీ వాజ్ అ రిచ్ పర్సన్ విత్ రైట్ ప్రయారిటీస్. సరైన విలువలు కలిగిన ధనవంతుడు అనేటువంటిది ఒకటి చూసాం. రెండవది మతపరంగా కరెక్ట్ గా ఉండేటువంటి వ్యక్తి. హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. మూడవది నీతిమంతుడు. హీ వాజ్ అ రైచియస్ పర్సన్. నాలుగవది ఎంతో గౌరవమును సంపాదించుకున్న వ్యక్తి. హీ వాజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్. ఐదవది తప్పుడు ఆలోచనకు, పనులకు మరి సమ్మతింపక వ్యతిరేకించిన వ్యక్తి. హీ వాజ్ అ రెసిస్టెడ్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్ అండ్ రాంగ్ వర్క్స్. ఆరవది
హీ వాజ్ అ కింగ్డమ్ సీకర్, దేవుని రాజ్యమును వెతికేటువంటి వ్యక్తి అని మనం చూసాం. 6 విషయాలు చూసాం. 7వది మనం చూద్దామండి. 7వది కనీసం ఒక 10 చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. సో 7వది ఏంటంటే మనం ఇందాక మనం చూసుకున్నామండి. మరొక వచనాల్లో మనం చూద్దాము. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46. దీంట్లో కూడా మనకు అరిమతయి యోసేపు గురించి ఉంటది. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఏం చేశాడంట? తెగించాడనే మాట రాయబడింది. తెగించాడు. ఎందుకు ఈ మాట రాయబడిందంటే, సన్హద్రిన్లో ఒక సభ్యుడుగా ఉంటూ నేను యేసు క్రీస్తును నమ్ముకున్నాను, యేసు క్రీస్తు ఒక రహస్య శిష్యుడను అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, కాబట్టి నాకు యేసు క్రీస్తు శరీరంను అప్పగించు అని అడగటం అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ టేకింగ్ రిస్క్. దానికి తెగించాలి, నిజంగా తెగించాలి. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఏం జరగచ్చు ఒకవేళ ఇందులో అయితే మనం చదువుకున్నాము, పిలాతు తన మాటను సమ్మతించి ఒప్పుకొని పర్మిషన్ ఇచ్చాడు, చాలా మంచిది, వెరీ గుడ్. కానీ ఏం వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్? ఒకవేళ ఇలా కాకపోతే ఏం జరిగేదంటే, పిలాతుకు కోపం వచ్చి ఈ వ్యక్తిని బంధించండి, ఈ వ్యక్తిని సభలో నుంచి సస్పెండ్ చేయండి, ఈ వ్యక్తి దగ్గర ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా లాగేసుకోండి, ఈ వ్యక్తిని చెరసాలలో పడేయండి, ఈ వ్యక్తిని ఉరివేయండి లేదా సిలువ వేయండి అని చెప్పే అవకాశము ఉన్నింది. పైలట్ కుడ్ హ్యావ్ రియాక్టెడ్ లైక్ దట్. ఎందుకంటే సన్హద్రిన్లో ఉండి యేసు క్రీస్తును నేను నమ్ముకున్నాను అని చెప్పడం అనేటువంటిది నిజంగా దానికి తెగించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఇట్ వాజ్ నాట్ ఈజీ. పరిసయ్యులు, సద్దకీయులు, యూదులు అందరూ ఒకవైపు ఉంటే, వారందరూ యేసుక్రీస్తును వ్యతిరేకించింటే, ఈయనేమో సభలో ఉండి కూడా యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్నానని చెప్తుంటే, తప్పనిసరిగా యేసుక్రీస్తునే లెక్క చేయని ఆ యూదులు మరి అరిమతయి యోసేపును లెక్క చేస్తారా? దే వుడ్ హావ్ డెఫినెట్లీ కిల్డ్ హిమ్. ఆ రిస్క్ ఉండింది. ఆ రిస్కులన్నీ ఉన్నాయి అని తెలిసి కూడా తను పిలాతు దగ్గరికి వెళ్ళాడంటే దానికి ఎంత ధైర్యము కావాలి, ఎంతగా తెగించాలి. అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే, యేసు క్రీస్తు కొరకు నేను నా హోదాను కోల్పోయినా, నా స్థితిని కోల్పోయినా, నా ఆస్తిని కోల్పోయినా, సన్హద్రిన్లో ఒక మరి సభ్యుడిగా ఉండటం కూడా కోల్పోయినా, నాకు శిక్ష వేసినా, నన్ను చంపివేసినా కూడా నేను దేనికైనా సిద్ధమే అనేటువంటి హృదయము ఉన్నప్పుడే అలా రిస్క్ తీసుకుంటారు. సో మనము చూసేటువంటి 7వ గుణం ఏంటంటే, జోసెఫ్ ఆఫ్ అరిమతయ వాజ్ ఎ రిస్క్ టేకర్ ఫర్ జీసస్. యేసు క్రీస్తు కొరకు తెగించేటువంటి వ్యక్తి అరిమతయ యోసేఫ్. తనలో ఉండేటువంటి 7వ గుణం. ఈ రోజులలో ప్రేమన దేవుని బిడ్డలారా, మనము అంత్య దినములలో ఉన్నాం. అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి, మనకు తెలియదేం కాదు. మనం సోషల్ మీడియాస్లో చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తును నమ్ముకున్నాను అని చెప్పంగానే ఎటువంటి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, ఏ రకంగా హింసిస్తూ ఉన్నారు, ఏ రకంగా దైవ సేవకులను చంపివేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఎంతగా టార్చర్ పెడుతున్నారో మనకు తెలుసు. అయినా సరే యేసు క్రీస్తు కొరకు నేను దేనికైనా రెడీ అని చెప్పగలిగేటువంటి తెగింపు నీలో ఉందా? నా ఉద్యోగం పోయినా పర్వాలా, నన్ను శిక్షించినా పర్వాలా, అన్యాయంగా మరి నేరారోపణ చేసినా పర్వాలా, నన్ను జైలులో వేసినా పర్వాలా, నన్ను కొట్టినా పర్వాలా, నన్ను అవమానించినా పర్వాలా, నన్ను చంపేసినా పర్వాలేదు, యేసు క్రీస్తు కొరకు నేను తెగిస్తాను అనేటువంటి తెగింపు మనలో ఉందా?
ఈ చివరి దినాలలో ఇది అవసరం ప్రేమ దేవుని బిడ్డ. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఎంత కాలమో యేసు క్రీస్తుకు రహస్య శిష్యులుగా జీవిస్తాం, అంతవరకు అరిమతయి యోసేపు యేసు క్రీస్తుకు సీక్రెట్ డిసైపుల్. కానీ సమయం వచ్చినప్పుడు బయట వచ్చాడండి. సమయం వచ్చి వెన్ టైమ్ డిమాండెడ్ హీ టుక్ ద రిస్క్. తెగించాడు. ఇంకా ఏదైతే సరే, ఏం జరిగినా పర్వాలా, ఈ విషయంలోనైతే నేను తగ్గను, అసలు ఈ విషయంలోనైతే నేను వెనకాడను, ఈ విషయంలో నేను వెనకడుగులు వేయనని చెప్పేసి ధైర్యంగా, అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, తను తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. తను తెగించాడు, వెళ్ళాడు. పిలాతు తలుపు తట్టాడు, అడిగేశాడు. ఆ రిస్క్ టేకింగ్ హార్ట్ మనలో ఉండాలి. ఆ హార్ట్ ఉండాలి మనలో. చాలా ఇంపార్టెంట్ అది. అది 7వది. 8వది ప్రేమ దేవుని బిడ్డలారా, 8వది మనం చూసుకున్నాం కదా. తను ఏమేం చేశాడంటే, తనంతకు తను వచ్చి తను ఏం చేశాడంటే, సన్నటి నారబట్ట అంటే ఆ రోజులలో ఇట్ వాజ్ వెరీ 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 కాస్ట్లీ, చాలా కాస్ట్, ఖరీదైన సన్నటి నారబట్టతో, అలాగే చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యాలతో యేసుక్రీస్తు శరీరమును మరి ప్రిపేర్ చేశాడు. ఆ సన్నటి ఖరీదైన నారబట్టతో యేసుక్రీస్తు శరీరమును చుట్టాడు. తనంతకు తానే యేసుక్రీస్తు శరీరమును మోసుకెళ్ళి తన కొరకు త్రవ్వించుకున్న ఒక క్రొత్త మరి సమాధి లో యేసుక్రీస్తు శరీరం పెడుతున్నాడు. అంటే ఏం చూస్తున్నామంటే, హీ వాజ్ అ గ్రేట్ గివర్. ఎంతగా ఇస్తూ ఉన్నాడో మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు కొరకు తను ధనమునే గాని, తన సమయమునే గాని, తన ఒక డబ్బునే గాని, తన సమాధిని కూడా ఇచ్చేస్తున్నాడు. హీ వాజ్ అ గ్రేట్ గివర్. ప్రేమ దేవుని బిడ్డలారా, బ్రతికున్న వ్యక్తికి ఇవ్వడానికి మనము ఎంతైనా ముందుకు వస్తాం. కానీ చనిపోయిన వ్యక్తికి ఇవ్వాలంటే ఆలోచిస్తాం. ఎందుకు? బ్రతికున్న వ్యక్తికి ఇస్తే తిరిగి థ్యాంక్స్ చెప్తారు. బ్రతికి ఉన్న వ్యక్తికి ఇస్తే మనం కష్టంలో ఉంటే వారు తిరిగి సహాయం చేస్తారు, మనం తిరిగి పొందుకుంటాం. కానీ చనిపోయిన వ్యక్తి కొరకు చేయాలి అంటే కాస్త ఆలోచిస్తాం. చేస్తే నాకేంటి లాభం, నేను ఏదైనా చేసినా వారు తిరిగి నాకు ఇవ్వగలరా, ఇవ్వలేరు కదా అని కాస్త ఆలోచిస్తాం. కానీ అప్పటికి చనిపోయిన యేసు క్రీస్తు శవము కొరకు తను ఎంతగా ఇచ్చేస్తూ ఉన్నాడో మీరు ఆలోచించండి. ఈరోజు సజీవుడైన యేసు క్రీస్తుకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం, ఎంత చేయగలుగుతున్నాం ఆలోచిద్దాం. సజీవుడైన ఇప్పుడు యేసు క్రీస్తు వారు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయనకు ఇవ్వాలంటే కొన్నిసార్లు ఆలోచిస్తాం. ఇవ్వడం అంటే డబ్బే కాదు, మన సమయము, మన తలాంతులు, మనకు కలిగింది ఏదైనా కానీ ఆయనకు ఇవ్వాలి అన్నప్పుడు ఆలోచిస్తున్నాం కొన్నిసార్లు. బట్ హీ వెంట్ 1 స్టెప్ అహెడ్, ఒక అడుగు ముందుకేసి అప్పుడు చనిపోయిన యేసు క్రీస్తు కొరకు ఇస్తున్నాడు. బ్రతికున్న వ్యక్తి కొరకు, చనిపోయిన యేసు క్రీస్తు కొరకు. ఆయన తిరిగి లేస్తాడనే విషయం తెలీదు, తను ఇచ్చినది తను తిరిగి పొందుకోగలడా అనేది తెలీదు. కానీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ జెన్యూన్ గా తను ఇచ్చేస్తున్నాడు. హీ వాజ్ అ గ్రేట్ గివర్. తన స్వంత సమాధి, తన కొరకు తను త్రవ్వించుకున్న సమాధిని కూడా ఇచ్చేశాడు. ప్రేమన దేవుని బిడ్డ. సో ఎన్ని చూసామండి? 8 చూసాం కదా. 9వది నేను చెప్తాను ప్రేమన దేవుని బిడ్డలారా. హీ ఆనర్డ్ ద లార్డ్ ఈవెన్ ద డెడ్ బాడీ ఆఫ్ ద లార్డ్. అదే కదా నేను ఇందాక చెప్తున్నా, చనిపోయిన యేసు క్రీస్తును అనగా యేసు క్రీస్తు మృతదేహాన్ని కూడా గౌరవిస్తూ ఉన్నాడు. అంతగా హీ వాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. వాస్తవానికి యేసు క్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యులు కూడా చేయని పని ఈ శిష్యుడు చేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మిగతా శిష్యులు అందరూ కూడా యేసు క్రీస్తును వదిలేసి పారిపోయారు. 3.5 సంవత్సరాలు యేసు క్రీస్తుతో కలిసి తిరిగారు,
యేసుక్రీస్తుతో కలిసి భోంచేశారు, యేసుక్రీస్తుతో కలిసి వారు వారు మేలులు పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, యేసుక్రీస్తుతో కలిసి పరిచర్య చేశారు, అనేకమైన అద్భుతాలు చూశారు. ఇవన్నీ చూసిన మిగతా మంది యేసుక్రీస్తుతో ఆ సమయంలో లేరు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారేం చేయాల. కానీ రహస్యంగా వెంబడించిన ఈ శిష్యుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు దేహమును గౌరవిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. హీ ఆనర్డ్ ద లార్డ్ ఈవెన్ ద డెడ్ బాడీ ఆఫ్ ద లార్డ్. ఆ రీతిగా మనము యేసుక్రీస్తును ఘనపరుస్తున్నామా మన జీవితంలో? హౌ మచ్ am I honoring Jesus in my life? 9వది. 10వది ప్రేమన దేవుని బిడ్డలారా, చివరిది నేను చెప్పి ముగిస్తానండి. 10వది ఏంటంటే, ఈ 4 సువార్తలలో కూడా ఎలా అరిమతియ యోసేఫ్ గురించి ఎండ్ అవుతుందంటే, తను వచ్చాడు, ఈ పని చేశాడు, సమాధిలో యేసుక్రీస్తు శవమును పెట్టాడు, రాతిని దొర్లించి వెళ్ళిపోయాడు, అక్కడ ఫుల్ స్టాప్. అంటే ఈ సైలెంట్లీ డిసపియర్డ్. నిశ్శబ్దంగా, ఏ ఆర్భాటము లేదు. నేను యేసుక్రీస్తు కొరకు ఇంత చేశాను, ఇంత ఇచ్చాను అని ఏమాత్రము కదా తన గురించి తను చెప్పుకోవడం కానీ ఏమిలా. వచ్చాడు, తను చేయాల్సింది చేశాడు, తను వెళ్ళిపోయాడు. ఏమి ఆశించాల ప్రేమన దేవుని బిడ్డలారా. అంటే సైలెంట్ గా వచ్చాడు, పని చేశాడు, వెళ్ళిపోయాడు. సైలెంట్లీ డిసపియర్డ్. అందుకనే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ జోసెఫ్ ఆఫ్ అరిమతియా ఇన్ ద స్క్రిప్చర్స్ ఎనీవేర్ ఎల్స్. స్క్రిప్చర్స్ లో, దేవుని వాక్యంలో ఎక్కడ కూడా తన గురించి రాయబడల. ఏ అంటే ఈ గాస్పుల్స్ అయినా ఎక్కడ అంటే అబ్సల్యూట్లీ నో అప్రిసియేషన్, నో మెన్షన్, నో అవార్డ్, నో రివార్డ్. కొన్నిసార్లు మనము దేవుని కోసం కొంత ఏదో చేస్తేనే ఎంతో ఆశిస్తాం మనం. నన్ను అందరూ అప్రిషియేట్ చేయాలా, నాకు ఒక రివార్డ్ ఇవ్వాలా, అవార్డు ఇవ్వాలా, గుర్తించాలా, దేవుడు నాకు ప్రతిఫలం తిరిగి ఇవ్వాలా, నన్ను ఆశీర్వదించాలా, ఇంత చేశాను కదా యేసుక్రీస్తు కొరకు అని మనం కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ అరిమతియ యోసేఫ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి. సైలెంట్ గా వచ్చాడు, తెగించాడు, పని చేశాడు, వెళ్ళిపోయాడు, ఫుల్ స్టాప్. ఆ రీతిగా తెర వెనకాల ఉండి దేవుని కొరకు పని చేసే హృదయం మనలో ఉందా? ప్రతిఫలము రాకపోయినా, ఆశీర్వాదము రాకపోయినా, ఏ మంచి మాటలు మన గురించి మాట్లాడకపోయినా, గుర్తింపు రాకపోయినా, ఎవ్వరు మెచ్చుకోకపోయినా దేవుని కొరకు పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆలోచించాలి. 10 విషయాలు నేను చెప్పాను ప్రేమన దేవుని బిడ్డలారా. మరి అరిమతియ యోసేఫ్లో నుండి ఈ 4 సువార్తలలో కూడా మనము ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే 10 విషయాలు మనం నేర్చుకున్నాం. సో వీటిలో కనీసం 5-6 విషయాలన్నా మనలో ఉండాలి. మే గాడ్ హెల్ప్ us టు బీ లైక్ దట్. ఒకసారి మెన్షన్ చేస్తానండి. హీ వాజ్ అ రిచ్ పర్సన్ విత్ రైట్ వాల్యూస్. సరైన విలువలు కలిగిన ధనవంతుడు. రెండవది, హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. అంటే మతపరంగా కరెక్ట్ గా ఉండేటువంటి వ్యక్తి. థర్డ్ వన్, హీ వాజ్ అ రైట్ వినపడలేదు. సిగ్నల్ కట్ అయిందండి, ఒక్క నిమిషం. సమ్ టెక్నికల్ ఇష్యూస్ అండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సార్ అవైలబుల్ లేరు.
సమ్ టెక్నికల్ ఇష్యూతో సార్ లెఫ్ట్ అయిపోయారు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. క్షమించండి. మరి సారు రీజాయిన్ అవ్వలేదండి. ముగించుకుందామా? సార్ వచ్చారు. సార్ ప్లీజ్ సార్. సారీ అండి, డిస్కనెక్ట్ అయింది. సో ఐ ఫినిష్డ్ మై సర్మన్ అండి. సో 10 పాయింట్స్. సో ఐ జస్ట్ పోస్ట్ ఇన్ ద చాట్ గ్రూప్. You can go ahead, brother. You can go ahead. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. రియల్లీ ఎంతగానో ఆశీర్వదించబడడం. నేనైతే పర్సనల్గా చాలా బ్లెస్ అయ్యాను. చాలా విషయాలు నేర్చుకున్నాను ఇవాళ. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసంతో మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ విజయకుమార్ అయ్య గారు. అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మరి నీతిలో క్రమంలో ఆధ్యాత్మిక విషయంలో మమ్మల్ని నిత్యము మరి ఉత్సాహింప చేస్తూ ధ్యానింప చేస్తూ తెలియని విషయాలను అనేక సంగతులు మాకు బయలుపరుస్తున్నటువంటి మా గొప్ప దేవ, మీకు కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటున్నాం. అయ్యగారు శాంసన్ గారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి సందేశంలో ఉన్నటువంటి అరుమత ఏసేపు తన యొక్క దృష్టి మరి తండ్రి తిరిగి ఫలము ఆశించకుండా మరి నిస్వార్థంగా చేసినటువంటి యొక్క 10 సంగతులను గూర్చి అతనికి ఉన్నటువంటి ఆసక్తి మరి తండ్రి నీతిని బట్టి జరిగించవలసి తన జీవితంలో చేయవలసిన పని విషయంలో ఫలితమును ఆశించకుండా చేసిన ప్రతి పని విషయంలో మేము కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన మరణించినప్పుడు చేసి ఉన్నాడు, ఇప్పుడు జీవించినప్పుడు మీరు చేయాలని చక్కగా ఉపదేశాన్ని మాకు అనుగ్రహించారు. మరి తండ్రి ఆయన నామంలో ఏమి చేసినా కూడా దానికి ప్రతిగా అనేక రెట్లు ఆశీర్వాదములు కలుగుతాయని మరి తండ్రి దాన్ని బట్టి దాన్ని ఆశించకుండా చేసినటువంటి ఆయన ఉద్దేశమును చక్కగా వివరించిన మరి ఉదయాన్ని తండ్రి మాకు దీవించారు, ఆశీర్వదించారు. మరి ఆత్మ సంబంధమైనటువంటి అలాంటి ఆసక్తి మాలో తండ్రి ఉండాలని మరి ప్రేరేపించారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి తను ఎంతో మరి ప్రశస్తమైనటువంటి విలువ కలిగినటువంటి పని చేశాడు. మరి తన ప్రశస్త వస్త్రాలు, అత్తరు మరి సిద్ధపరిచినటువంటి విధానంలో కూడా ఆయన ఎంత మాత్రము విలువను తండ్రి ఆయన యొక్క శరీర విషయంలో, ఆయన ధ్యాన విషయంలో ఎంత మాత్రం తను తక్కువ కాకుండా ఎక్కువగా ఆయన ప్రేమించాడు తండ్రి. అదేలాగనే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి విస్తారమైనటువంటి పాపం చేస్తున్న స్త్రీ విస్తారమైన ప్రేమను పొంది సమాధానం కలగడమై వెళ్ళమని చెప్పిన విధానాన్ని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి ఎన్నడూ ఎక్కడా కూడా జ్ఞాపం చేసుకోకపోయినా ఈ మాటలు తండ్రి మరి మీ యొక్క ఆలోచనలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. ఈరోజు తండ్రి మర్మముగా ఉన్న సంగతులను ఇలాగ వెలికి తీసుకొస్తున్నటువంటి దైవజనులందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ఆలోచన కలిగి మా కొరకై ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వింటున్నటువంటి మేమందరం కూడా ఆత్మీయ ఫలాలలో 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం తండ్రి ప్రతి ఉదయాన్ని ఎరిగిన దేవుడు వారి వారి యొక్క పరిస్థితులను బట్టి సమాధానకరమై ఉండి మరి తండ్రి మరి కొనసాగించి మీ కృపలలో దీవించి మనం వేడుకుంటున్నాం. మరి ఉదయకాలంని ప్రార్థనా వీరులుగా మరి పెద్దలు ఎంతో మంది ప్రార్థనలో పాల్గొంటూ అనేకుల కొరకు, దేశం కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయుచుండగా తండ్రి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సదుద్దేశానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం.
అయ్యా మరి ఆ ప్రార్థనలు మరి కొనసాగుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో ఇలాంటి ఒక ఉద్దేశాన్ని మరొకసారి తెలియజేసి మరి ఇంకొక మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి తండ్రి సకల ఆశీర్వాదాలు కారణభూతమైన తండ్రి మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లునుగా కానీ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్ఠ నామమునందు అడిగి వేడుకొని పొందుకొనుచు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. మా శోధన లేక కింద తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఇచ్చును. అంతే ఆశలు తీసుకున్నాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరి మీదను, మరి అయ్యగారి యొక్క పరిచర్య మీదను, అలాగే మన హృదయాల మీద తోడు నీడుగా ఉండి ఈ మాటల చేత మరొకసారి నూతనమైన కోణంలో నడిపిస్తున్న దేవుడు నిరంతరం మనల్ని నడిపించి ఇలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదిస్తూ దినదిన అభివృద్ధిలో ఆయన యొక్క దక్షిణ హస్తంతో మనల్ని నడిపించి ఆదరించును గాక. ఆమెన్. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి సహవాసపు వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే డాక్టర్ మిన్నీ గారి కోసం మనం అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందామండి. గత కొద్దిగా వారాల నుంచి మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. కొద్ది రోజుల నుంచి 32 వీక్స్ ప్రెగ్నెంట్, బీపీ కొంచెం కంట్రోల్ అవ్వలేదన్న దేవుడు ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా అందరూ మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నామండి. కూర్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మరొకసారి డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. దేని చిత్తమైతే రేపు కలుసుకుందామండి. అందరికీ వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్.